ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామి అండి, అంటే జాతీయ స్థాయిలో కానివ్వండి ఇది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు తెలంగాణలో మేము తెలుగుదేశంతో కలము అనేటువంటి స్టాండ్ బీజేపీ తీసేసుకుంది. ఆల్మోస్ట్ నేను అనుకోవటం మీరు వాళ్ళు విడివిడిగానే ఉంటున్నట్టున్నారు. ఒకళ్ళ కార్యక్రమాలకు ఒకళ్ళు అంటే సమన్వయం చేసుకోవడం కానీ అటువంటిది ఏమీ కనపడతలేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ వాళ్ళే స్వయంగా తెలుగుదేశంతో మేము పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో మనం స్వయంగా ఎదగలేము అనేటువంటి భావన వచ్చిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ ఒక పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు ఇష్యూ బేస్డ్గా పోతున్నారండి. ఇప్పుడు యాక్చువల్గా ఏమిటంటే బీజేపీకి సంబంధించినంత వరకు ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకోవటంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సయోధ్య దాని గురించి విస్మరిస్తున్నారనేది వాళ్ళు చెప్పడం కష్టం. బట్ అట్ ది సేమ్ టైం నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఎక్కడైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నావో అక్కడ మనం మాట్లాడుతూనే ఉన్నాం. రెండవది ఏంటంటే ఏ పార్టీ ఆ పార్టీ దాన్ని బయట బాగా వృద్ధి చెందాలని అనుకోవటం తప్పేం లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ డీలా పడింది. మీరు కాంగ్రెస్ అది లేదని చెప్పలేరు. అదేవిధంగా తెలుగుదేశం కూడా కొంత మొన్నటి ఎన్నికల్లో బాగా బ్రహ్మాండంగా చేసింది. మొన్న యాక్చువల్గా 14-15 సీట్లు వచ్చినామంటే మీరు ప్రత్యేకంగా దానికి దీనికి తేడా ఏంటంటే జిహెచ్ఎంసీ అనేది అక్కడ మధ్యలో మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మనం సపోర్ట్ చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి వాడికి కూడా ఆ భావన వస్తే దాన్ని మాత్రం కష్టం. మీరు ఎప్పుడైనా సరే అంటే స్థానిక రాజకీయాలు మట్టి లోకల్ రాజకీయాలు ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా సరే జనరల్ ఎలక్షన్స్కును వీటికి లోకల్ రాజకీయాలకు తేడా ఉంటూనే ఉంటుంది. అవ్వాళ మీరు వచ్చినప్పుడు అక్కడ కేసీఆర్కి సంబంధించినటువంటి ఈ టీఆర్ఎస్ను ఎదిరించగలిగినటువంటి సత్తా, ధైర్యం, స్తోమత ఎవరికి ఉందంటే అది బీజేపీకి ఉందా, లేకపోతే బీజేపీ టీడీపీ కలిసి ఉంటే పనిచేస్తుందా, అది కాకుండా కేవలం కాంగ్రెస్కే ఉంటుందా, లేకపోతే కమ్యూనిస్టులకు ఉంటుందా అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి తెలుగుదేశం కూడా తనకు తగ్గ రీతిలో నిజమైనటువంటి ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఎలక్షన్స్లో ఉంటుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఆ ఆలోచనతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నది. సరే, అంటే తెలంగాణలో తెలుగుదేశం మళ్ళీ పుంజుకోవాలంటే, బలంగా ఉండాలంటే కొంతమంది నాయకులకు పదవులు ఇవ్వాలనేటువంటిది ఒక టాక్ ఉన్నది. ఆ నేపథ్యంలోనే మీకు కూడా ఇచ్చి ఉండొచ్చు. ఇటీవల కాలంలో మోత్కుపల్లి నరసింహులు గారికి కూడా గవర్నర్ ఇస్తారని అంటున్నారు. అంటే ఎన్ని పదవులు ఇప్పుడు మీ బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు, బహుశా మీరు దాన్ని మీ దృష్టిలోకి వచ్చి ఉండకపోవచ్చు. ఇక్కడి తెలంగాణకు సంబంధించిన సరే పదవులు ఇవ్వటం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనుకోండి. ఇవాళ మోత్కుపల్లి నరసింహులు గారికి ఇంకా రావాల్సి ఉంది. ఇక్కడ రెండు పదవులు ఇచ్చారు. ఏది మన ఇక్కడ తిరుమల దేవస్థానానికి సంబంధించినంతవరకు అరికల్ నరసారెడ్డి గారికి ఒకటి ఇచ్చారు. తర్వాత మన వెంకట వీరయ్య గారికి ఒకటి ఇచ్చారు, సండ్ర వెంకట ఎమ్మెల్యే రెండు. తర్వాత మీరు యాక్చువల్గా మన ప్రసాద్ అనే అతనికి వారికి కూడా దీనికి కూడా ఇచ్చారు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మన ఎల్విఎస్ సార్కి. అదేవిధంగా కోటేశ్వరరావు అనే అతను హ్యాండిక్యాప్డ్. ఇవన్నీ అంటే ఎట్లా ఉంటామంటే పదవులు అనేది అక్కడ అదే కొలతబద్ధంగా మనం తీసుకోలేమండి. కొంత ఉత్సాహం ఇంకా యాక్చువల్గా రకరకాల వాటిలో ఆయన చేయాలని చూస్తున్నాడు. అక్కడ ఎట్లా ఉందంటే చంద్రబాబు గారు ఆయన ఏ విధంగా తన యొక్క క్యాడర్ను కాకుండా తన నాయకులను కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలనేటువంటి చాలా ప్రగాఢంగా విశ్వసించడమే కాకుండా దాని గురించినటువంటి స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజులో అయిపోయేటువంటి పనిగా నేను చెప్పిన 5-6 ఉన్నాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైం కేవలం పదవుల ద్వారానే మనం ముందుకు రావాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉందని నేను అనుకోవటం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం పనిచేయాలి. చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు పోవాలి. తెలుగుదేశం పార్టీని బాగా పటిష్టంగా చేయాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. సార్, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక రచయిత, మేధావి. మీరు దాదాపుగా నాకు తెలిసి కూడా పార్టీకి ఫుల్ టైం వర్క్ చేశారు. ఎస్పెషల్లీ దాదాపు 10 సంవత్సరాల పైన 12 సంవత్సరాల పైన ప్రతిపక్షంలో ఉండగా చేశారు. మీలాంటి వారికి అంటే ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది, కానీ మీకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఒక కార్పొరేషన్ ఇచ్చారు అనేటువంటిది ఒక బయట టాక్ అయితే ఉన్నది. అంటే మీలాంటి వారి సేవలను ఉపయోగించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు కొంత అంటే రాంగ్ ప్రయారిటీలో వెళ్ళారు అనేటువంటిది ఒక ఉంది. అది మీ దృష్టికి వచ్చిందా, లేకపోతే మీరు అసలు ఎప్పుడన్నా ఎమ్మెల్సీ అడిగారా? తప్పకుండా ఆయన ఎమ్మెల్సీ నాకు ప్రకటించాడు. యాక్చువల్గా వారు ఏమిటంటే ఇక్కడ కనుక తెలంగాణ ఆయన ఈవెన్ రిజల్ట్ రాకముందే యాక్చువల్గా ఎన్నికలు జరగబోయే ముందు ప్రత్యేకంగా బాహటంగా ప్రెస్లో చెప్పేశారు,
ఈసారి వచ్చేటువంటి దాంట్లో తెలంగాణలో ఎమ్మెల్సీ వర్కిస్తారు. కానీ అనుకున్న రీతిలో వాటికి సీట్లు రాకపోవడం ఆయన చేసే దాంట్లో దానికి ఎవరైనా అంటే తగిన సంఖ్యలో సీట్లు వచ్చి ఉంటే మీకు ఎమ్మెల్సీ తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం ఆయన చూసేవారు. అంటే మీకు ఆంధ్ర కోటాలో పదవి ఇచ్చారు. ఇదేంటంటే ఆంధ్ర కోట అనేది కాదు, ఆయన జాతీయ పరి. ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఉందండి, బీజేపీకి సంబంధించినంత వరకు మొత్తం ఎంటైర్ కంట్రీ ఎక్కడైనా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇది కూడా కాంగ్రెస్, ఇవన్నీ జాతీయ స్థాయిలో. అంటే మీరు అదే నేను చెప్పబోతున్నా, మీకు ఆంధ్ర నుంచి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఉండాల్సిందే. అట్లా కాదు కదా, ఎమ్మెల్సీ అట్లా దానికి వేరే సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అట్లా అది కుదరదు. సంబంధించిన విషయాలు ఉంటే నన్ను ప్రత్యేకంగా పిలుస్తున్నారు. నాతో పాటు 10-15 మందిని పిలిచి వాటికి ఏ విధంగా ట్రైనింగ్కి సంబంధించిన విషయాల్లో ఏ విధంగా మనం మంచి దాన్ని సరైన ఆలోచనలు చేయాలనే విషయాన్ని కూడా ఆయన గమనిస్తున్నారు. వీటన్నిటిని ఆయన యాక్చువల్లీ హీ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. సార్ మీరు అంటే 2003లో తెలుగుదేశంలో చేరినట్టున్నారు. 2003 యాక్చువల్ నేను ఆగస్టులో రిటైర్ అయ్యాను. యాక్చువల్గా రిటైర్ అయ్యేటప్పుడు నేను కలవటం జరిగింది.